హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడు పండగలప్పుడు ఎలాగో ఎవరి ఇంట్లో అయినా కొబ్బరిలు ఉంటాయి కదా, వాటితో ఇలా స్వీట్ చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. పిల్లలకైతే ఎంతగానో నచ్చుతుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరి ముక్కను కంప్లీట్గా తీసుకున్నానండి. దానికి ఉన్న బ్లాక్ పార్ట్ను కంప్లీట్గా తీసేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు కొబ్బరి అనేది వీలైనంత మెత్తగా వస్తుంది. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా బరకగా లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇలా పొడి పొడిగా రావాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మరీ నెయ్యి ఎక్కువ ఏం వేయట్లేదండి, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఆ నెయ్యిలోకి ఇప్పుడు మనం కొబ్బరి పొడిని ఒక గిన్నెతో కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పు అయిందండి. నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాను. మీరు దేంతో అయినా ఒక దాంతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. దానికి బట్టే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి నెయ్యి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి నచ్చిన వాళ్ళైతే. నేనైతే ఇక్కడ నెయ్యి కొంచెం తక్కువ వేసే చేస్తున్నాను. ఒక 2 నిమిషాలన్నా పడుతుందండి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఏ కప్పుతో కొబ్బరిని కొలుచుకున్నామో 1.5 కప్పు కొబ్బరి పొడి అయింది కదా, దానికి 1.5 కప్పు పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. పాలు వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి. అలా అయితేనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. పాలు వేసుకున్నాక పాలు కొబ్బరిను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొబ్బరిను పాలల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికినాక చూడండి, ఈ విధంగా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి 1.5 కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాక దాంట్లో సగం అనమాట 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు ఒకవేళ 2 కప్పులు కనుక కొబ్బరి పొడి అయిందనుకోండి, 1 కప్పు పంచదార వేసుకోవాలి. దాంట్లో హాఫ్ వేసుకోవాలన్నమాట. మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి అనేది కూడా స్వీట్గా ఉంటుంది, పాలు కూడా స్వీట్గా ఉంటాయి. కాబట్టి మనకి ఈ స్వీట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలో చక్కెర అంతా పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం దగ్గర పడుతుండగా ఒక 1/2 కప్పు పాల పౌడర్ వేసుకోవాలి. పాల పొడి వేసుకోవడం వల్ల స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. కోవా తిన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పాల పౌడర్ కనుక లేదనుకోండి, ఆ ప్లేస్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర మీగడ కూడా లేదనుకోండి, అప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఏమి వేయకుండా బాగుంటుంది. పాల పొడి వేయడం వల్ల కోవా టేస్ట్ వస్తుందండి. సో అందుకని వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం ఇలాచీ పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఈ స్వీట్లో ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి, ఇది పూర్తిగా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా గట్టిగా అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది, కానీ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాదాపుగా మనకు స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇలా అయితే మనకు ప్యాన్ నుంచి చూస్తున్నారు కదా, గట్టిగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ స్టీల్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం నెయ్యి అప్లై చేసి, మీరు కేక్ బౌల్ కానీ ఏది ప్లేట్లోకైనా ఇలా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ప్యాచ్లతోనే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి గిన్నెతో కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని ఒక గంటన్నర పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు తొందరగా కావాలి అనుకుంటే ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోతుందండి. నేను ఇక్కడ గంటన్నర తర్వాత చూపిస్తున్నాను. చూడండి, గట్టి పడింది కదా. మనము ఇప్పుడు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చిందో. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ విధంగా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే మరీ నచ్చుతుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. నేను ఇక్కడ కట్ చేశాక వీటిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్గా పెట్టుకుంటున్నాను. ఇలా మనం గార్నిషింగ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో కొబ్బరిలు ఉంటే ఇలా ట్రై చేయండి.
చూసారు కదా, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి మీ ఇంట్లో కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.